భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు, మీ అభ్యర్థి ఎవరు పీఎం పదవికి అంటూ బీజేపీ విపక్షాలను నిరంతరం అడుగుతుంటోంది. అయ్యో అదేం మాట అండి ప్రొఫెసర్ గారు, బీజేపీ అడగడం ఏంటి? మేము ప్రతిపక్షాలను అడుగుతున్నాం, మీరు గెలిస్తే ఎవరిని ఆ కుర్చీలో కూర్చోబెడతారు అని. మాకు మోడీ ఉన్నాడు, మీకు ఎవరు అని. దీనికి కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ను విలేకరులు అడిగారు, మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు అని. ఎంత మాట అండి, ఆయన అడిగితే ఏం చెబుతాడు? ఆయనకేం స్వామి భక్తి లేదనుకుంటున్నారా? మాకు మా బాబు ఉన్నాడు, మా రాగులు బాబు ఉన్నాడు, ఆయనే మా ప్రధాన అభ్యర్థి అని చెబుతాడు, అంతే కదా. ఇంతకేం చెప్పాడు? ఆయన చాలా ఆసక్తికరమైన ఆన్సర్ చెప్పాడు. చాలా ఆసక్తికరమైన ఆన్సర్. ఎవరికి ఆసక్తికరం? మీకేనా? మోడీకి ప్రత్యామ్నాయము అనేది ఎవరు అని మీరు అడుగుతున్నారు. కానీ ఒక వ్యక్తి మోడీకి ప్రత్యామ్నాయం కావాల్సిన అవసరం లేదు. దేశంలో ప్రజాస్వామ్యము, దేశ సాంస్కృతిక వైవిధ్యము, వీటిని కాపాడగలిగేటువంటి సమర్థవంతమైన తెలివైన నాయకులు అవసరం. సార్ మీరు ఆ మాట ఎందుకు అన్నారో కానీ, మీరు ఏమంటున్నారో మీకు అర్థమవుతుందా? మోడీకి రీప్లేస్మెంట్ మీ దగ్గర లేదు అని చెప్పేశారు. ఇంకా ఏమంటారు? దేశం విలువలకు, అంటే భారతదేశం అనే భావనకు, ఆ విలువలకు కట్టుబడి ఉన్న పార్టీలు ఈ దేశానికి ప్రత్యామ్నాయం తప్ప మోడీకి ఒక వ్యక్తి ప్రత్యామ్నాయం ఉండాల్సిన అవసరం లేదు. ఏదో అన్నారండి, ఏదో విలువలకు కట్టుబడి ఉన్న పార్టీలు అవసరం అంటున్నారు. అసలు అటువంటి పార్టీ ఒక్కటైనా ఈ దేశంలో ఉందా? ఈ దేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా వలువలు ఇప్పుకు తిరిగే పార్టీలే కానీ విలువలు ఉన్న పార్టీలు ఏమున్నాయండి? అబ్బెబ్బే, ఎవరు ప్రధానమంత్రి అన్నది మేము ఎప్పుడు చెప్పం. మాకు గెలిచిన తర్వాత మేమంతా ఒక దగ్గర కూకొని ఎవరికి వచ్చిన సీట్లు ఆ సంఖ్యను ఎదురుగా పెట్టి మాలో మేము కొట్టుకొని 6 నెలలకు ఒక ప్రధానమంత్రి చేస్తాం. ఎందుకంటే దేశంలో ఉన్న ప్రతి పార్టీ కూడా దేశ సంక్షేమాన్ని కోరుకునేదే. ప్రతి పార్టీలో కూడా సమర్థులైన నాయకులు ఉన్నారు, మోడీ కన్నా సమర్థులైన నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళ పేర్లు ఇప్పుడు బయట పెట్టాం. అవునండి, లోగడ కూడా ఇలాగే చేశారండి. ఎంతమందిని ప్రధానమంత్రులుగా మార్చామండి 5 ఏళ్లలో. వెర్రి పువ్వు సింగు, చంద్రశేఖర్, చాలామంది పేర్లు అయితే నాకు తెలియదు, మర్చిపోయాను. వాళ్ళందరూ 3 నెలలు 6 నెలలు పాలించి ఏం చేశారండి? దేశాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారు. ఆ తర్వాత ప్రధానిగా వచ్చిన పివి నరసింహారావు గారు నానా గడ్డి కరిచారు తిరిగి దేశాన్ని ఒక రోడ్డు మీదకి ఎక్కించడానికి. బాగానే ఉందండి, అందరూ అన్ని పార్టీల వాళ్ళు సమర్థులే, ప్రతి ఒక్కడో సమర్థులే. అప్పుడు చూసుకోవచ్చు అన్నారు, చూసారా? ఇది సూపర్ అండి. మళ్ళీ 6 రోజులు తీసుకొస్తాము అని చెప్పకనే చెబుతున్నారు. ప్రొఫెసర్ గారు, మీరు భావావేశం ఉన్న పాత్రికేయులు, కమ్యూనిస్టు భావజాలం ఉన్న పాత్రికేయులు, కాంగ్రెస్ ప్రేమ ఉన్న పాత్రికేయులు, మోడీ ద్వేషంతో మరిగిపోతున్న పాత్రికేయులు, అందులో అనుమానం లేదు. అయినా కానీ మరీ ఇంత దారుణంగా ఆ దిక్కుమాలిన పార్టీలకు కొమ్ము కాయడం అంటే ఆ పార్టీల్లో ప్రాథమిక సభ్యత్వం తీసుకుని ఆ జెండా ఎగరేస్తున్నట్టే లెక్క. ఈ పాత్రికేయుడే కాదండి, మొత్తం పత్రికలు, ఛానల్స్ అన్నీ అలాగే ఉన్నాయి. మచ్చుకి నిన్నటి ఈనాడు పేపర్ చూడండి, ఈ హెడ్డింగ్ చూడండి, ఈ లోక్సభ ఎన్నికలు రిగ్గింగ్ లాంటివే. ఆ కిందన సబ్ హెడ్డింగ్లు చూడండి, భారత ప్రజాస్వామ్యం సంక్షోభంలో పయనిస్తుంది, అధికార భాజపా ప్రతిపక్షాల గొంతు నొక్కుతుంది, ప్రముఖ ఆర్థికవేత్త జీన్ బ్రెజట్ అండి. ఈడెవడో ఈ పెద్ద మనిషి ఎవరా అని ఎంక్వైరీ చేస్తే ఇతను ఎవరో పరాయుడు కాదండి, మన యూరోప్లో బెల్జియంలో పుట్టాడండి. అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. ఈయనకి మనకి ప్రముఖ కమ్యూనిస్టు నోబెల్ లారెట్ ఉన్నాడు కదండి, అదేనండి ఆయననండి, మన అమర్త్య గారండి, ఆయన శిష్యుడు అంటండి. ఈయన గురించి పూర్తిగా తెలుసుకుంటే ఈయన చాలా గొప్పడండి, మామూలు మనిషి కాదండి. అంతెందుకండి, మన తమిళనాడు సీఎం గారు ఉన్నారు కదా స్టోలిన్ గారు, ఆ సీఎం స్టోలిన్ గారికి ఆర్థిక వ్యవహారాల సలహా కమిటీ అని ఒకటి ఉంటుందండి, అందులో ఈయన సభ్యుడండి. అంటే సనాతన నిర్మూలన సేవా సంఘానికి అనధికార ప్రతినిధి అనుకుంటానండి. ఈ పెద్దనండి మన స్టోలిన్ గారి దగ్గరికి ఉద్యోగానికి రాకముందు వేరే చోట 10 ఏళ్ళు ఉద్యోగం చేశారండి. ఆ కంపెనీ దివాళా తీయడంతో అక్కడ ఉద్యోగం పోయిందండి. ఆ కంపెనీ ఓనర్లు సిఫార్సు చేస్తే ఇక్కడ సీఎం గారి కంపెనీలోకి వచ్చాడండి. ఇంతకీ ఆయన అంతకుముందు పనిచేసిన కంపెనీ పేరు భారత జాతీయ కాంగ్రెస్ అండి, దానినే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటారండి, దాన్నే సోనియమ్మ కాంగ్రెస్ అంటారండి. అదనమాట అండి. అప్పట్లో మన్మోహన్ సింగ్ గారని ఒక ఆయన
ప్రైమ్ మినిస్టర్గా ఉద్యోగం చేసేవారండి. ఆ టైంలో చాలా అందమైన బెల్ట్ ఒకటి ఆయన మెడలో ఉండేదండి. ఆ బెల్ట్ ఎవరి దగ్గర ఉండేది అంటే కనుక సోనియా అమ్మగారి చేతిలో ఉండేది. అది మీకు మాకు అందరికీ తెలిసిందే, అదేం రహస్యం కాదు. అయితే ఆవిడేమన్నా సేనట్టుకు తిరగడానికి కూలీ ఏంటంటే గుమస్తాయా, కాబట్టి ఆ పని చేయడానికి కొన్ని పెద్ద కుక్కల్ని పెట్టుకున్నారండి. ఆ కుక్కల సముదాయాన్ని నేషనల్ అడ్వైజరీ కమిటీ అనేవారండి. అందులో ఈయన ఒక నెంబర్ అండి. అప్పట్లో ఆ మన్మోహన్ గారి మెడలో ఉన్న బెల్టుని ఈయన కూడా అప్పుడప్పుడు పట్టుకుని అలా విహారానికి తిప్పిస్తూ ఉండేవారండి. అంటే ఈయన లెక్కలు వచ్చిన కుక్క అండి. ఈయన బెల్ట్ అప్పుల్లో సోనియమ్మ చేతిలో ఉండేది, ఇప్పుడు స్టాలిన్ గారి చేతిలో ఉంది, తేడా అంతే. మరి ఇటువంటి మనిషి బీజేపీ గురించి, మోడీ గారి గురించి ఇంతకంటే ఏమైనా చెప్తాడా? ఇతడు మోడీ గారి గురించి కానీ బీజేపీ ప్రభుత్వం గారి గురించి కానీ పాజిటివ్గా చెబితే కనుక అది న్యూస్ అవుద్ది, ఆ విషయాన్ని ప్రచురించాలి. అంతేగాని ఇదేదో పెద్ద న్యూస్ అన్నట్టు దాన్ని తెచ్చి నేను అటు పేపర్లో వేసింది ఈనాడు. హైందవ ద్వేషం అంటే అట్టకుంటుంది. సనాతన నిర్మూలన సంఘానికి సేవలు చేసుకుంటున్న ఈ కుక్క 2019లో ఇంకో కుక్క మురిగిన మురుగును ఇక్కడికి తీసుకొస్తుంది. ఒక్క 5 ఏళ్ల టర్మ్ పాలించిన బీజేపీ మీద ఎంత విషం ప్రచారం చేసిందంటే ఆ ఎన్నికలు 2019 ఎన్నికలు ఫెరారీకి సైకిల్కి పోటీలా అనిపించిందంట. 5 సంవత్సరాలు పాలిస్తేనే బీజేపీ ఫెరారీ అయిపోయిందట. దేశాన్ని 70 సంవత్సరాలు నాకించిన కాంగ్రెస్ 5 సంవత్సరాల్లో డొక్ సైకిల్ అయిపోయిందట. 5 ఏళ్ల బీజేపీయే నిజంగా ఫెరారీ అయ్యుంటే గనక మరి 70 ఏళ్ళు దేశాన్ని నాకించిన కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? అదో పెద్ద ఫెరారీల దుకాణమే. ఈ మాటలు అన్నది అరుంధతి రాయ్. అవునండి, అరుంధతి రాయ్ అంటే గుర్తుకొచ్చింది. ఆవిడెవరో మీకు గుర్తుందా? ఆవిడకు ఒకప్పుడు బోకర్ ప్రైజ్ ఇచ్చారు. ఆ బోకర్ ప్రైజ్ ఎవరికి ఇస్తారో తెలుసు కదా. తాము ఏ దేశానికైతే పౌరులో, తాము ఏ దేశంలో అయితే నివసిస్తున్నారో ఆ దేశానికి హాని కలిగేలా ఎవరైతే గ్రంథాలు, కథలు, నవళ్ళు, వ్యాఖ్యానాలు రాస్తూ ఉంటారో అటువంటి వారికి ఈ బోకర్ ప్రైజ్ ఇస్తారు. భారతదేశంలో ఆ ప్రైజు ఇంకా ఎవరికి ఇచ్చారో తెలియదు, కానీ ఆ పేరు వెనకనే గుర్తొచ్చేది మాత్రం ఈ అరుంధతి రాయ్. అంటే అర్థమవుతుందండి, ఆమె ఎవరి గురించి అయినా చెడుగా చెప్పింది అంటే గనక వాళ్ళు ఈ దేశభక్తులు అని అర్థం చేసుకోవాలి. ఏమండోయ్, అక్కడితో అయిపోలేదు. అదే పేజీలో అదే వార్తతో పాటు ఇంకో వార్త ప్రచురించారు. అదేనండి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, జీన్ రెడ్జ్ అని. ఆడికి గురువు అండి, ఒరిజినల్ గురువో లేకపోతే బాంధవ్యంతో గురువో తెలియదు, కానీ ఆ గురువు అండి. ఆ కమ్యూనిస్టు ప్రేమిక అమర్త్య సేన్ గారు చెప్తున్నారండి, అనైక్యతతోనే విపక్షాలు బలహీనపడ్డాయి. ఆయన ఇంకా ఏమన్నారంటే, అతిపెద్ద విపక్ష పార్టీ కాంగ్రెస్లో అనేక సంస్థాగత సమస్యలు ఉన్నాయని, ముందుగా వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. అదేంటి, ఒక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమస్యలనే ఎందుకు పరిష్కరించాలి? మిగిలినవి రాజకీయ పార్టీలు కాదా? వాటిల్లో సమస్యలు లేవా? వాటిని పరిష్కరించనక్కర్లేదా? ఓహో, అమెరికా కబాల్కు, చైనా కబాల్కు కావలసింది కాంగ్రెస్ బలపడటమే, అంతేనండి అమర్త్య సేన్ గారు. ఈయన నోబెల్ ప్రైజ్ వచ్చిన ఎకనమిస్ట్ కదండి, కాబట్టి ఆయన ఇంకా ఏమన్నారో చూద్దాం. కులగణన అనేది మంచి అంశమే, అయితే మెరుగైన విద్య, ఆరోగ్య సంరక్షణ, లింగ సమానత్వం ద్వారా పేదలకు మరింత సాధికారిత కల్పించవచ్చు. ఈయన పేదలకు సాధికారత గురించి ఏదో చెప్పారు కదా, అంతవరకు కరెక్టే. ఎందుకంటే ఆయన ఎకనమిస్టు, ఆయన అదే చెప్పాలి. కానీ ఆయన కుల గణన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అది ఒక రాజకీయ అంశం. ఆర్య ద్రావిడ సిద్ధాంతం అనుకుంటూ ఒక దిక్కుమాలిన సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ప్రజల మెదళ్లలోకి చొప్పించి ఈ దేశంలోని ప్రజలను 2 ముక్కలుగా చేశారు. అది చాలదు అన్నట్టు ఇప్పుడు కులగణన చేసి ఈ దేశ ప్రజలను కులాల వారీగా ముక్కలను చేసి దేశంలో అనైక్యత పెంచడానికి ట్రై చేస్తున్నారు. అది రాజకీయ వ్యవహారం. ఆర్థిక శాస్త్రవేత్తకు దాంతో పని ఏంటండి? ఈయన ఏమంటున్నాడు, జేడీయూ, ఆర్ఎల్డీ పార్టీలు అకస్మాత్తుగా ఎన్డీఏ కూటమి వైపు మళ్ళడంతో ఇండియా కూటమి దేశ రాజకీయాలపై పెద్దగా పట్టును సాధించలేకపోయింది. ఈయన ఒక ఆర్థిక శాస్త్రవేత్త, ఇక్కడ రాజకీయాలపై ఆయన బాధ ఏంటి? అయినా కానీ ఇండియా కూటమి అంటాడేటండి. ఇండియా అన్న పదంలో ఏ అనేది చివరిలో ఉన్న ఏ అనేది ఏలియన్స్ అని అర్థం. అంటే ఇండి కూటమి అవుతుంది. కాబట్టి ఒకేసారి ఏ పలకాలు కాబట్టి తెలుగులో దానికి పర్యాయ పదం కూటమి అన్న మాట చెప్తున్నాం కాబట్టి దానిని ఇండి కూటమి అనాలి, కానీ ఇండియా కూటమి అనకూడదు. సరేలేండి, ఎవరి తెలివి వాళ్ళది.
ఆ కూటమిని ఇండియా అంటే వాళ్ళకి జనాలు ఓట్లేసేస్తారని దురాశ. ప్రజలు మరీ అంత ఎర్రి పువ్వులా? ఈ అమర్త్య సేన్ గారు ఒక ఆర్థిక శాస్త్రవేత్త, ప్రపంచ స్థాయి ఆర్థిక శాస్త్రవేత్త, నోబెల్ ప్రైజ్ వచ్చిన ఆర్థిక శాస్త్రవేత్త. ఆయన జ్ఞానవంతుడు ఏ విషయంలో? కేవలం ఆర్థిక శాస్త్రంలో మాత్రమే. ఇక మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఆయన మామూలు మనిషి. ఈ రాజకీయాల దగ్గరకు వచ్చేటప్పటికి వార్డు స్థాయి, సందు స్థాయి, చీపు రాజకీయవేత్తతో సమానం అయిపోయాడు. ఆ నీచ రాజకీయ స్థాయి కులము మతము పేరు చెప్పుకొని ఎలా బతుకుతాయో అక్కడికే వచ్చేసాడు. ఏమంటున్నాడో చూడండి. నిరక్షరాస్యత, లింగ అసమానతలు దేశంలోని పేదల పురోగతిని కష్టతరం చేస్తున్నాయి అని అంటున్నాడు. అదేంటి, ఈ దేశంలోకి ఆ రెండు ఈ 10 ఏళ్లలో వచ్చినాయా? ఈ దేశాన్ని 70 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ఆ 70 ఏళ్లలో చేసిన కృషి వల్లే ఆ రెండు ఇంకా ఈ దేశంలో ఉన్నాయి. ఈయన ఇంకా ఏమంటున్నాడో చూడండి. భాజపా తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందనే ప్రతిపక్షాల వాదనపై ఏమన్నారంటే, దానివల్ల ఒకే మతానికి ప్రభుత్వ ప్రాధాన్యం లభించే దిశగా అడుగులు పడతాయని, దేశంలోని సామాన్య ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. ప్రతిపక్షాలు అయితే ఏదో అంటాయి. ఈయన ఆర్థిక శాస్త్రవేత్త అంటే చదువుకున్నాడు కదా. బీజేపీ మళ్ళీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది అంటారేంటి? అసలు రాజ్యాంగం వచ్చి సంవత్సరం తిరక్కముందే రాజ్యాంగాన్ని మార్చారు. ఇప్పటికి 1,00,000 సార్లు మార్చారు. అయినా కానీ 1976లో ఇందిరాగాంధీ గారు ఒకే ఒక్క అమెండ్మెంట్తో 92 మార్పులు చేసేసారు రాజ్యాంగంలో. అవన్నీ మార్పులు కాదా? పొరపాటుని ఇప్పుడు బీజేపీ ఏదన్నా మార్పు తెస్తే అదొక్కటే మార్పా? ఇందిరాగాంధీ గారు అసలు పార్లమెంటుతో సంబంధం లేకుండానే చట్టాలను మార్చేశారు, రాజ్యాంగాన్ని మార్చేశారు. అంతేనా? అటువంటి మార్పులు ఒకే మతానికి ఉపయోగపడతాయట. అంటే ఈ నోబెల్ విజేత బీజేపీ మీద, మోడీ మీద పేడ జల్లేస్తున్నాడు. వాళ్ళు హిందువులకు మాత్రమే ఉపయోగపడేలా ఆ మార్పులు చేస్తారు అని. నిజానికి ఒకే మతానికి ఉపయోగపడేలా చట్టాలను తెస్తాము అని ప్రామిస్ చేసింది ఎవరు? అది కాంగ్రెస్ పార్టీ. ఇదిగో ఇక్కడ కనబడుతున్నాయి కదా 9 అంశాలు. ఈ 9 ప్రామిసులు కేవలం ముస్లింలకు, క్రైస్తవులకు మాత్రమే. ఈ వాగ్దానాలలో 8వ వాగ్దానం ఒక్కసారి చూడండి. వీ విల్ ఎంకరేజ్ రిఫార్మ్ ఆఫ్ పర్సనల్ లాస్. అంటే క్రిస్టియన్ పర్సనల్ లా, ముస్లిం పర్సనల్ లా తీసుకొస్తారు. ముస్లిం పర్సనల్ లా ఇంగ్లీష్లో బాగుంది కదా, దానికి ఉన్న మామూలు పేరేటండి షరియత్ లా, షరియా చట్టం. దాన్ని తీసుకొస్తానంటున్నారు. అది ఎలాగా? సచ్ రిఫార్మ్ మస్ట్ బి అండర్టేకెన్ విత్ ది పార్టిసిపేషన్ అండ్ కన్సెంట్ ఆఫ్ ది కమ్యూనిటీస్ కన్సెంట్. అంటే అర్థం ఏమిటి? ఆయా మత పెద్దలను పిలిచి, అయ్యా మీ పర్సనల్ లా చట్టాలను రాసుకురండి, దానిని మేము ఆమోదిస్తాము అని చెప్పడమే. ఆ మాట అప్పుడు చెప్పడం కాదు, మనం ఓట్లు వేయక ముందు ఇప్పుడే చెప్పారు. మరి ఈయన ఎలా చెప్పాడేంటి? బీజేపీ వస్తే హిందువులకు మాత్రమే ఉపయోగపడేలా చట్టాలను తెస్తారు అని. నిజానికి ముస్లింలకు మాత్రమే సరిపడేలా చట్టాలను తెస్తాము అని కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేస్తుంటే ఆ పెంటను బీజేపీ మీదకు వేస్తారేంటి? ఓహో, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అయితే అలాగే మాట్లాడాలనుకుంటాను. ఏమండోయ్, నోబెల్ ప్రైజ్ వచ్చినోళ్లే కాదండోయ్, రాజ్యాంగానికి వ్యాఖ్యానాలు చేయగలిగిన న్యాయ కోవిదులు కూడా అట్టాగే మాట్లాడతారు. ఈవీఎంల మీద కోర్టులో మాట్లాడుతూ మన ప్రశాంత్ భూషణ్ గారు ఏమన్నారంటే, సుప్రీంకోర్టులో ఎంతో గొప్పగా ఈవీఎంలను ఉపయోగించడం మొదలుపెట్టిన యూరోపియన్ దేశాలన్నీ కూడా మళ్ళీ బాలెట్ పేపర్కు వచ్చేస్తున్నాయి, కాబట్టి మనం కూడా బాలెట్ పేపర్లకు వచ్చేయాలి అని సుప్రీంకోర్టులో వాగారు. అప్పుడు ఆ కేసు వింటున్న జస్టిస్ ఖన్నా గారు ఏమన్నారంటే, అయ్యా ఇక్కడ ఉన్న మేము చిన్నపిల్లలం కాదు, 60 దాటిన వాళ్ళమే. బాలెట్ పేపర్ రోజుల్లో ఏం జరిగాయో మాకు బాగా గుర్తుంది, మాకు ఇంకా మతిమరుపు రాలేదు, మీరు మరచిపోయి ఉండొచ్చు, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అన్నారు. ఇప్పుడు అర్జెంటుగా బాలెట్ పేపర్లు ఎవరికి కావాలండి? ఓడిపోతాము అన్న భయం వేసినప్పుడు ఆ బాలెట్ పేపర్లలో ఇంకులు పోయించే నాయకులకు మాత్రమే బాలెట్ పేపర్ కావాలి, రిగ్గింగులు చేసే నాయకులకు మాత్రమే బాలెట్ పేపర్లు కావాలి. అదే మిత్రులారా, ఈ హిందూ ద్వేషులు మోడీ గారి మీద ఎన్ని రకాలుగా వీలుంటే అన్ని రకాలుగాను విషం చిమ్మడానికి చూస్తూనే ఉంటారు. కానీ ప్రజలు పూర్వంలా మూర్ఖులు కాదు కదా. ఈ 10 సంవత్సరాలలో మోడీ గారు ఏం చేశారో ప్రజలకు తెలుసు. ఒక్కటి మనం గమనించాలి, మొట్టమొదటి 5 సంవత్సరాల్లో మనకు ఏం చేశారు? పెద్దగా ఏది చేయలేదు. కానీ రెండవ 5 సంవత్సరాలలో చెప్పుకోవాల్సినవన్నీ చేశారు. మరి మూడవసారి వస్తే ఇంకెంత అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారో మనం చెప్పుకోనక్కర్లేదు.
మీరు ఆలోచించుకోండి, వాళ్లకు షరియా చట్టము, మనకి కమ్యూనిటీ వైలెన్స్ చట్టము, ఆ రెండు తెస్తే ఎట్టాగుంటుందో. ఆ రెండు కావాలా? దేశంలో నిజమైన సమానత్వం, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు చట్టం ముందు ఒక్కటే, అందరూ సమానమే అని చెప్పే చట్టం కావాలా? మిత్రులారా, మోడీ గారి మీద చాలా భయంకరమైన పర్సనల్ అటాక్స్ చేస్తున్నారు కొంతమంది దేశ విచ్ఛిన్నకర శక్తులు. 2-3 రోజుల్లో అటువంటి విషయాలపై మరో వీడియో చేస్తాను. అట్లాగే గత కొద్ది రోజులుగా నేను మీ ముందుకు రాలేకపోతున్నందుకు మన్నించమని అడుగుతున్నాను. దానికి ప్రత్యేకమైన కారణం అంటూ లేదు. కొన్ని పర్సనల్ పనులు నా చేతుల మీద పెండింగ్లో ఉండడం వల్ల నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఈ రోజు నుంచి నేను కొద్దిగా సమయాన్ని కేటాయించగలనని ఆశిస్తున్నాను. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.